చెప్పండి మేడం. ఈ కగారు పైన నెక్స్ట్ స్టెప్ మీద ఏముండబోతుంది? అదే ప్రభుత్వం వినేటట్టు లేదు. మేము కంపల్సరీ వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు చర్చలకు వచ్చిన వాళ్ళతో ప్రయోజనం ఏం లేదు. అలా వాళ్ళు ఆ గన్ను పట్టుకొని మళ్ళీ వెళ్తారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? మీరు గతంలో చూసుకున్నట్టయితే ఇప్పటికి నక్సలైట్స్ అనే వాళ్ళు చాలా మంది తగ్గిపోయారు, జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. దానికి గతంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి అంటే అంత ప్రోత్సాహాన్ని ప్రభుత్వం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కూడా మనము వాళ్ళకి అవకాశం అనేది కల్పించాలి. ఏదైతే ఆపరేషన్ ఖగార్ ఉందో వాళ్ళు ఒక్కసారి వచ్చి మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ అసలు ఏం మాట్లాడతారు, ఏం జరుగుతుందో విని తర్వాత యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ప్రతి ఒక్కరికి అవకాశం అనేది కల్పించాలని చెప్పి మా అధినేత కేసీఆర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది మనం ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో విని తర్వాత యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ మనం 100% అట్లీస్ట్ 99% లిటరసీ అనేది మనం ఇవ్వగలుగుతున్నాం. దేశం అంతా కూడా అందరూ చదువుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి గొడవలు కలహాల లేకుండా మన కుటుంబ సభ్యులు బాగుండాలి, కామ్గా పీస్ఫుల్ లైఫ్ బ్రతకాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎడ్యుకేషన్లోకి వస్తున్నారు, అందరికీ కొంచెం చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా దేశ సంరక్షణ కానీ దేశంలో పీస్ఫుల్ గా ఉండాలి దేశం అనేది వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి కావచ్చు, బీజేపీ నాయకులు చెప్తారంటే వాళ్ళ గన్ను పక్కకు పెట్టి రండి, పోలీసులకు లొంగిపోండి, అప్పుడు ఈజీగా అప్పుడు మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? డెఫినెట్ గా ఎటువంటి యాక్షన్ తీసుకున్నా అట్లీస్ట్ పోలీసుకి లొంగిపోవడమో లేకపోతే ఏం జరిగిందో వాళ్ళు ఎటువంటి అవకాశం ఇచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము నక్సలైట్స్ ని కోరుతున్నాం. అలాగే ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో వచ్చి మాట్లాడాలనుకుంటున్నారో అలాంటి అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కల్పించాలని చెప్పి మేము ఈ రోజు కోరుతున్నాం. ఎందుకంటే మెయిన్ గా చర్చలకు పిలవాలి, చర్చలతో కానీ చర్చలు మాత్రం చేసేది లేదు. అవసరమైతే లొంగిపోండి, అప్పుడు వాళ్ళు మారండి అని చెప్పేసి ఫస్ట్ నేను అదే అంటున్నానండి. ఈ రోజు ప్రజాస్వామ్యం కేవలం అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో వినాలి. ఫస్ట్ ఎవరైనా సరే, అది నక్సలైట్ కానీ ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో వినాలి. ఇక్కడ మాకు కూడా ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం లేని సిచ్యువేషన్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఎవరో గొంతెత్తి మాట్లాడినా పలానా చోట కష్టం ఉంది అని చెప్పాలనుకున్నా కూడా చెప్పలేని సిచ్యువేషన్ ఉన్నాయి. కేవలం అధికారాలు చేతిలో ఉన్నాయి కదా, మేము వాళ్ళని అరెస్ట్ చేసేస్తాము, మేము వాళ్ళని లేకపోతే జైల్లో పెట్టేస్తాము, వాళ్ళకి శిక్ష వేసేస్తాము అంటే కాదు. మనిషి మార్పు అనేది మనిషి అంతటా మనిషి అంటే మనంతటా మనలోనే మార్పు రావాలి. అలానే వాళ్ళల్లో మార్పు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, మేము అందరితో కలిసిమెలిసి బ్రతకాలని వాళ్ళు కోరుకుంటున్నప్పుడు డెఫినెట్గా అటువంటి అవకాశం ఇచ్చి తీరాలి. అసలు వాళ్ళు ఏం చెప్పాలో వినలేని సిచ్యువేషన్ అది ప్రజాస్వామ్యానికి అర్థమే కాదు. మేమంటే వాళ్ళు వచ్చి లొంగిపోవాలి, అరెస్ట్ అయిపోవాలి అంటే కాదు కదా. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అట్లీస్ట్ ఒక అవకాశం అనేది కల్పించాలి కదా అని చెప్పి మేము కోరుతున్నాం. అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం అంటే మాది ప్రజాపాలన, మాది డెమోక్రసీగా నడుస్తుంది అని చెప్పేసి చెప్తున్నట్టు ప్రభుత్వం వీళ్ళు కూడా పెద్దగా దాని మీద స్పందిస్తలేదు. మీరు దీని పట్ల ఏమంటారు? అదే నేను చెప్తున్నా కదా, ప్రజాపాలన అన్న పేరుతో ప్రజాక్షేత్రంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు గొంతెత్తి ప్రజల పక్షాన మేము ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉండవ ప్రధాన ప్రతిపక్షం ఒక డ్యూటీ ఒక ఇదే ఏంటంటే ప్రజల సమస్యలు మేము తెలియజేసే అవకాశం అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాం. అసెంబ్లీలో అవకాశం లేదు. ఉన్న ఏదైతే ఎక్స్ మంత్రులు, ఎక్స్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించట్లేదు. జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మాకు అవకాశం కల్పించట్లేదు. ఇటువంటి అంటే కేవలం కక్షపూర్వకంగా తీసుకెళ్తున్నారు కానీ రాజకీయాల్ని ఆ ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోయే సిచ్యువేషన్ ఈ రోజు తీసుకొస్తున్నారు. ఎందుకంటే కేవలం అధికారం చేతిలో ఉంది, పోలీసులతో చేత అరెస్ట్ చేపిస్తున్నారు. సోషల్ మీడియా చూసుకుంటే కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలు తెలియజేసుకోవాలంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అంటే కేవలం అధికారాన్ని వాళ్ళు చేతిలో పెట్టుకొని ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కానీ ప్రజల కోసం మాత్రం పని చేయలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇద్దరు వైఖరి కూడా ఒకలాగానే ఉంది. ఇక్కడ అంటున్నారు కేసు మొన్న జరిగినటువంటి సభ చూస్తే అసలు మొత్తం ఫ్లాపు. అసలు కేసీఆర్ ఏం మాట్లాడుతుండో స్కిప్ తెచ్చుకొని చదివిపోయింది తప్ప ఏదో మార్పు వచ్చింది కేసీఆర్లో, అసలు భయం కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? భయం ఉందో లేదో మీకు ఆయన సభ చూస్తేనే మీకు అర్థమవుతుందండి. లక్షలాది ప్రజలు కేవలం కేసీఆర్ గారి పిలుపు మేరకు ఇంత లక్షలాది ప్రజలు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కదిలి వచ్చారు అంటే దానికి కేవలం కేసీఆర్ గారి పిలుపే. జనాలు వచ్చారు, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా మాట్లాడలేదు కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము రూలింగ్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఆయన మాట్లాడిన మాటలు ఎట్లా ఉంటాయంటే
ప్రజల ఆవేదనను తెలియజేశారు. ఫస్ట్ మెయిన్ గా ప్రజలు ఏదైతే రాష్ట్రం మొత్తం కూడా బాధపడుతున్నట్టే చెప్పినట్టుంది తప్ప ప్రసంగం ఇంకా ఏదో కేసీఆర్ నేను రేవంత్ రెడ్డిని ఎదుర్కొంటా అని వచ్చి కొట్లాడుతాన్నట్టు ఆ విధంగా ప్రసంగం లేదంటున్నారు. డెఫినెట్ గా ఆవేదన చెందుతారు కదండి. ఎందుకంటే రాష్ట్రాన్ని ఆ రోజు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో స్వరాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, రాష్ట్రాన్ని సాధించిందే కాకుండా 10 సంవత్సరాలు దానికి మనకి కళ్ళ ముందు కనిపించే విధంగా, అంటే కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా యావత్ దేశమంతా కూడా రాష్ట్రం వైపు తిరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపట్టిన వ్యక్తి ఒక కళ్ళ ముందు మన ముందు, అంటే మనం తెచ్చుకున్న రాష్ట్రము, మనం సాధించిన రాష్ట్రము, బంగారు తెలంగాణ లాగా తీర్చిదిద్దాలనుకున్న రాష్ట్రము ఇలా అయిపోతుంది అనే బాధ, ఆవేదన డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు ఉంది. దాన్ని భయంగా భావిస్తే మనం ఏమి చేయలేము. ఎందుకంటే మనం ఇష్టంగా తెచ్చుకున్న వ్యక్తి కానీ, ఇష్టంగా ఉన్న వ్యక్తి కానీ ఏమైనా జరుగుతుంది అంటే అందరూ అంటే కొంచెం బాధపడతారు. కానీ దాంట్లో అంటే నేను ఇట్లా అంటే స్పీచ్ మొత్తం గమనిస్తే మీరు కూడా చూసుంటారు, ఒక ఆవేదన, ఒక కోపము, ఇవన్నీ అందులో కలగలిపినట్టు ఆయన స్పీచ్ లో కనిపించింది. ఎప్పుడు కూడా కొంచెం ప్రెస్టేజ్ అయ్యే విధంగా మాటలు ఉన్నాయి. మీరేమంటారు? డెఫినెట్ గా కోపం వస్తుంది కదండి. నేను అదే అంటున్నాను. ఎందుకంటే మనం తెచ్చుకున్న రాష్ట్రము, మనము బాగుపరుచుకోవాలని తెచ్చుకున్న రాష్ట్రం ఇలా కళ్ళ ముందు పాడైపోతుంది. కళ్ళ ముందు ఇలా మళ్ళీ ఎక్కడో సెకండ్ ప్లేస్, ఇప్పుడు మనం యావత్ దేశం అంతా కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న జీడిపి మళ్ళీ 7th or 8th ప్లేస్ కి పడిపోతుంది అంటే అసలు దానికి మనం అంతా బాగు చేసుకున్న దేశాన్ని, రాష్ట్రాన్ని మనము మళ్ళీ పాడు చేసేసుకుంటున్నాము, ఎవరి చేతిలోనో పెట్టి పాడైపోతుంది అంటే డెఫినెట్ గా బాధ అనేది అది తీసుకొచ్చిన వ్యక్తికే తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్ గా వారు ఆవేదన అనేది యావత్ 4 కోట్ల ప్రజల ఆవేదన వారు తెలియజేశారు. వాళ్ళ నోట్లోంచి వచ్చిన ప్రతి ఒక్క మాట 4 కోట్ల ప్రజలది. ఈ రోజు తెలంగాణ ప్రజల్లో పడే ఆవేదనే వారి నోట్లోంచి వచ్చింది తప్ప వారు భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయం అనేది పార్టీకి రక్తంలోనే లేదు, పార్టీ యొక్క ఇందులోనే లేదు. కాబట్టి దీని కాంగ్రెస్ ప్రభుత్వానికో బీజేపీ ప్రభుత్వానికో భయపడేది లేదు. డెఫినెట్ గా మేము ముందుకి ప్రజల పక్షానే నిలబడతాం. ప్రతిపక్షంలో ఉండి మేము ప్రజల పక్షాన కొట్లాడడానికి మేము ఏ రోజైనా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు కానీ అందరూ కూడా బీజేపీ గురించి ఎందుకు తక్కువ మాట్లాడిందంటే రేపు పొద్దున మళ్ళీ పొత్తు పెట్టుకోబోతారు, అందుకే ఇబ్బంది అవుతుంది బీజేపీతో అని చెప్పేసి కొంచెం బీజేపీ గురించి తక్కువ మాట్లాడింది అని చెప్పేసి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అంటున్నట్టు పరిస్థితి. మీరేమంటారు? వాళ్ళు ఈ రోజు బీజేపీ వాళ్ళు కూడా అదే అంటున్నారు. దేని గురించి మాట్లాడలేదు, కాంగ్రెస్ పరిపాలన గురించి మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు అంటున్నారు, బీజేపీ గురించి మాట్లాడలేదు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మాకు 2 పార్టీలు వ్యతిరేకమే. వీఆర్ ఆపోజిట్ టు బీజేపీ అండ్ కాంగ్రెస్. డెఫినెట్ గా ప్రసక్తి ఉండదా బీజేపీ తోటి? డెఫినెట్ గా ఎంపీ ఎలక్షన్స్ మొత్తం బీఆర్ఎస్ నాయకులంతా బీజేపీ కోటేసారు కదా. డెఫినెట్ గా కాదండి, అది జరుగుతున్న అసత్య వాస్తవాలు. ఏదైతే ప్రజలకు వీళ్ళు తీసుకెళ్లిన వాస్తవాలు ఏదైతే ఉన్నారో ప్రజలు కొంచెం కన్ఫ్యూజ్ అయిన స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్ ఎలక్షన్స్. కాబట్టి ప్రజల్ని అంటే దాన్ని వేరే విధంగా తీసుకెళ్లిపోయారు. ఏంటంటే ఇక్కడ మత కలహాలు స్టార్ట్ అయిపోతాయి, అదైపోతాయి ఇదైపోతాయి అని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్నారు తప్ప ఇందులో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి బీజేపీ కోటేసింది లేదు. డెఫినెట్ గా రాబోయేది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ప్రజల పక్షాన మేము ఎల్లప్పుడూ నిలబడే ఉంటాము. కాబట్టి ఏదైతే వీళ్ళు చెప్తున్న అవాస్తవాలు ఉన్నాయో, అసత్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి తెలుసు. వీఆర్ అగెయిన్స్ట్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఏదైతే థర్డ్ ఫ్రంట్ అని కోరుకున్నారో కేసీఆర్ గారు అదే రావాలని కోరుకుంటున్నారో, అదే దానికోసమే టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం కూడా జరిగింది. కాబట్టి ఈ దేశం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా పరిపాలించే సిచ్యువేషన్ వస్తుంది. వీఆర్ గోయింగ్ టు గెట్ అ థర్డ్ ఫ్రంట్ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న సెన్సిటివ్ టైంలో it is utmost important to get a third front. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టెర్రరిస్ట్ అటాక్స్ లో కానీ దేనిలో కానీ విఫలమైంది ఈ పార్టీస్. దేశం అంతా కూడా భయభ్రాంతుల్లో గురయ్యే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి a third front is definitely a required movement now.